మా పిల్లల స్కూల్ టీ బ్రేక్ అండ్ లంచ్ బాక్స్‌కి ఏం కుక్ చేశానో చూద్దాము. ఇద్దరికి 2 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. దీనిపైన స్టీమర్ పెట్టాను. ఇందులో కప్పు స్వీట్ కార్న్ వేశాను. ఒక పెద్ద సైజ్ పొటాటో కట్ చేసి వేశాను. కొద్దిగా బ్రొకోలీ వేశా. ఒక ఫుల్ క్యారెట్ పీల్ చేసి వేశాను. ఈ వెజ్జీస్ అన్ని 10 మినిట్స్ స్టీమ్ చేశాను. లంచ్ కోసం చపాతీ పిండి కూడా రెడీ చేసుకుంటున్నా. ఆ పొటాటోస్ యూజ్ చేసి ఆలు పరోటా చేద్దాం అనుకుంటున్నా. చపాతీ పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నా. ఈ లోపల ఈ స్టీమ్డ్ వెజ్జీస్‌ని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. చల్లారుతాయి. ఫస్ట్ ఈ పొటాటోస్‌ని తీసుకుంటున్నా. చాలా బాగా బాయిల్ అయిపోయాయండి. క్యారెట్టు, బ్రొకోలీ అన్నీ కూడా చాలా బాగా 10 మినిట్స్‌లో కరెక్ట్‌గా బాయిల్ అయ్యాయి. ఈ క్యారెట్‌ని, బ్రొకోలీని కూడా ఈ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ టైమ్‌లో హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు. హెల్తీగా పిల్లలకి ఫుడ్ పెట్టడానికి. వెజ్జీస్ వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాను కదా! ఈ స్వీట్ కార్న్‌ని ఇందులోనే ఉంచి కొద్దిగా సాల్టు, పెప్పరు యాడ్ చేశాను. మనకి నచ్చితే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టాను. ఇవి కూడా బాగా చల్లారిన తర్వాత నేను బాక్స్‌లో పెడతాను. కొద్దిగా సాల్ట్ తీసుకొని ఈ బ్రొకోలీ అండ్ క్యారెట్ మీద కూడా స్ప్రింకిల్ లాగా చేశాను. ఇలా అయితే టేస్ట్ చాలా బావుంటాయి. క్యారెట్ కూడా బాయిల్ చేశాం కాబట్టి సాఫ్ట్‌గా ఉంటుంది. పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పొటాటోస్‌ని వేరే బౌల్‌లోకి తీసుకున్నాను. పీల్ చేశాను. ఆల్రెడీ బాయిల్ అయ్యాయి కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి. వేడిగా ఉన్నాయి కాబట్టి ఫోర్క్ యూజ్ చేసి ఇలా మెత్తగా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు అండ్ కారం యాడ్ చేశాను. ఎందుకంటే చపాతీలోకి నేను సెపరేట్‌గా కర్రీ ఏం పెట్టట్లేదు. ఆలు పరోటా చేస్తున్నాను కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి మరీ ఎక్కువ కాదు గానీ హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. ఇప్పుడు చపాతీ పిండి కూడా సాఫ్ట్‌గా అయింది. ఈ సైజులోని తీసుకుని చపాతీ మధ్యలోని ఈ ఆలు పెట్టి ఆలు పరాటా లాగా చేశాను. ఇవి కూడా చాలా ఈజీగా అయిపోతాయి. చిన్న పిల్లలకి సాఫ్ట్‌గా ఉంటాయి. ఇష్టంగా తింటారు. పరాటాలు ఐరన్ తవ మీద కాల్చాను. ఈ పరాటా అండ్ హెల్తీ వెజ్జీస్ అన్నీ కూడా లంచ్ బాక్స్‌లో పెడతాను. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను.